అండ్ ఐ థింక్ మనం మనోజ్ కోసం ఇంకొకసారి ట్రైలర్ ప్లే చేయాలి. దించాలా? అభిమానుల కోరిక మేరకు వన్ మోర్ టైం ఓకే సినిమా. అవునా? 1,00,000 ఒక్కటోసారి అయితే వద్దు. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇక్కడ రావడం. మిరాయ్ మీరందరూ ఇంత గొప్ప విజయం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్ ఇదే నెక్స్ట్ వీక్లో ఫాలోడ్ బై మా అక్క సినిమా దక్ష వస్తుంది. మా నాన్నగారు అక్క కలిసి యాక్ట్ చేసిన సినిమా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. చాలా కష్టపడింది. అందరూ సినిమా అంటేనే అందరూ కష్టపడతారు అండ్ దాంట్లో ఏ డౌట్ లేదు. అలాగే ఈ సినిమాకి కూడా అక్క కూడా ఫస్ట్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని కష్టపడి అండ్ డైరెక్టర్ గారు హీ వాజ్ ఆల్సో వర్కింగ్ సో హార్డ్. విషింగ్ ద టీమ్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇందాక మీరు మిరాయ్ మిరాయ్ అంటున్నారు. అది ఆ రాయి ఈ రాయి కాదు, అది మిరాయ్. ఆరు కింద పడి దొరలాలా, ఓకేనా? ఆ రోల్ అవ్వాలా. ఇట్స్ మిరాయ్. యా అది ఓకే బేబక్క. సో అందరూ వచ్చి నెక్స్ట్ సినిమా ఇలా మా మిరాయిని ఎలా బ్లెస్ చేశారో అలాగే నెక్స్ట్ వీక్ దక్ష మూవీని కూడా బ్లెస్ చేస్తారని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఇలా కలకల్లా ఆడుతున్నాయి. సుందరకాండ నారా రోహిత్ గారి సినిమాతో మొదలైంది మంచి పాజిటివ్ సక్సెస్తో. అలాగే ఫాలోడ్ బై లిటిల్ హార్ట్స్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. సూపర్ డూపర్ హిట్. అండ్ అందరూ అలాగా థియేటర్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వారం మా మిరాయి రిలీజ్ అయింది. కిష్కింధపూరి రిలీజ్ అయింది బెల్లంకొండ సాయి గారిది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. కంగ్రాచులేట్ దట్ ద హోల్ టీమ్. తమ్ముడు ఎరగదీశారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యి మన తెలుగులో ఇంత గొప్ప విజయాలు సాధించిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ అలాగే ఫాలోడ్ బై ఇప్పుడు దక్ష రాబోతుంది. అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఇంకా దక్ష వచ్చిన నెక్స్ట్ వీక్ ఓజీ రాబోతుంది. సో ఇది మామూలు మంత్ కాదు. ఈ నెల అదిరిపోయే నెల. తెలుగు సినిమా కలకల్లా ఆడిపోవాలి. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. ఒకరు పాడైపోతే పక్కనోడు బాగుంటారు అనుకోవడం అది మిత్తు. సో అందరూ బాగుండాలి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. తెలుగు సినిమా వరల్డ్ వైడ్ పేరు మోగిపోవాలి మంది. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అక్క. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా గొప్ప విజయం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రెస్ మీడియా అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ పేరున థ్యాంక్ యూ. మీకు మనసుకి నచ్చింది రాశారు, మీకు మాట్లాడాల్సింది చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మిరాయ్ అండ్ ఆల్ ద ఫిల్మ్స్ దిస్ మంత్. లవ్ యూ ఆల్. లాంగ్ లివ్ తెలుగు సినిమా, లాంగ్ లివ్ ఇండియన్ సినిమా. జై హింద్. థ్యాంక్ యూ. ఒక్కసారి ఈవెంట్ అంతా అలా జోష్ తీసుకొచ్చేసిన మన మంచు మనోజ్కి మేక్ సమ్ నాయిస్. మిరాయ్ మిరాయ్ దొల్లాలన్నమాట. ఆర్ అందరికీ నమస్కారం. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ముందుగా మనోజ్ గారికి కూడా తెలుసు. నేను మనోజ్ గారి చాలా పెద్ద ఫ్యాను. లక్ష్మక్కకు కూడా తెలుసు. సో నిన్న మిరాయ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దట్ ఫర్ యూ సార్. అన్న ఒక హగ్ అన్న. సో నాకు మనోజ్ అన్న అంటే చాలా 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 ఇష్టం. సో ఎంతమంది ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నిన్న హిట్ వల్ల నాకు తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కళ్ళెంబటి నీళ్ళు వచ్చినాయి. సో అంత హ్యాపీ ఫీల్ అయ్యాను మనోజ్ అన్న హిట్కి. సో ఈ ఇయర్ కన్నప్ప వచ్చింది, బాగా ఆడింది. నెక్స్ట్ మనోజ్ అన్న మిరాయ్ సూపర్ డూపర్ హిట్. నిన్న పర్సనల్గా నేను మైత్రి ఆఫీస్లో కలెక్షన్స్ చూశాను.
జెన్యూన్ కలెక్షన్స్, ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ ఉన్నాయి. సో చాలా నాళ్ళ తర్వాత థియేటర్స్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈ రేంజ్లో కలెక్షన్స్ చూస్తున్నామని పర్సనల్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పారు. సో అన్బిలీవబుల్ స్టఫ్. సో చాలా హ్యాపీ, థియేటర్స్ చాలా చాలా కలకలాడుతున్నందుకు. సో మీరు నెక్స్ట్ సెప్టెంబర్ 19th దక్ష వస్తుంది. సో ఒక యాదృచ్ఛికంగా ఏంటి అంటే 3 సినిమాలు మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇది హ్యాట్రిక్ వాళ్ళకి అవ్వాలి, మాకు అవ్వాలి, మా ఫ్యామిలీకి అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం యాస్టీజ్. అన్ని సినిమాలకి అందరూ కష్టపడతారు, బట్ ఈ సినిమాకి డెఫినెట్గా కొంచెం ఎఫర్ట్ ఎక్కువ వెళ్ళింది. అండ్ లక్ష్మక్క, సో లక్ష్మక్కకి నేను ఎంత రుణపడి ఉన్నానంటే అంత రుణపడి ఉన్నాను. నాకు అక్కకి తెలిసేది. సో చాలా రుణపడి ఉన్నాను. చాలా మంచి ఆపర్చునిటీ. ఇంత పెద్ద యాక్టర్స్ని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదండి. హ్యాండిల్ ఇన్ ది సెన్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. అండ్ ఈ రేంజ్ ఆర్టిస్టులు అయ్యారంటే వాళ్ళకి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే కానీ ఇంత పెద్ద యాక్టర్స్ అవ్వరు. బట్ వాళ్ళందరినీ హ్యాండిల్ చేయటం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ అలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చి నన్ను నమ్మి ఇది నా చేతిలో పెట్టినందుకు నేను లక్ష్మక్కకి చాలా చాలా రుణపడి ఉన్నాను. అండ్ అది నేను నిలబెట్టానని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మహేష్, సురేష్ గారు, విశ్వంత్, చిత్రా శుక్ల, పెద్ద క్యాస్టింగ్ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సో ఇది అంటే ఒకరికి క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందని తక్కువ ఉంటుందని ఏం లేదు. ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ థ్రిల్లర్. అండ్ ఈ టైంలో ఇలాంటి సినిమాలు బాగా చూస్తున్నారు అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో డెఫినెట్గా సెప్టెంబర్ 19th థియేటర్స్లో చూడండి, ఎంకరేజ్ చేయండి, బ్లెస్ చేయండి, హ్యాట్రిక్ హిట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. వంశీ గారు మైక్ పాస్ చేయరు. చెప్పండి సార్. ఇక్కడండి. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ చాలా థ్రిల్లింగ్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ మీరు ఇందాకే చెప్పారు ఒక పెద్ద టాస్క్ ఇలాగ అందరినీ హ్యాండిల్ చేయడం అన్నది చాలా ఛాలెంజింగ్ మీకు. అయితే ఇందులో లక్ష్మి గారితో పాటు చెక్ మీ నుంచి కూడా నేర్చుకుంటామండి, వాయిస్ లిమిటేషన్ కానీ వాయిస్ లౌడ్ సెన్స్ కానీ. సో యా, ఓకే, క్లియర్. యా, సో చెప్పండి. సో ఇంత పెద్ద కాస్టింగ్ ఉన్నారు కదండి, వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేటప్పుడు మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? మేడం యాక్చువల్లీ ఛాలెంజింగ్ అంటూ ఏం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ అన్ ఆనర్ టు డైరెక్ట్ సచ్ పీపుల్ మ్యామ్. ఏంటంటే వాళ్ళందరూ పెద్ద యాక్టర్స్. సో పెద్ద యాక్టర్స్ అంత డిసిప్లిన్ ఉండడం వల్లే అంత పెద్ద యాక్టర్స్ అయ్యారు వాళ్ళందరూ. మీ మైక్ వాయిస్ రావడం. సారీ. సో అంత డిసిప్లిన్ ఉండబట్టే వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద యాక్టర్స్ అయ్యారు మ్యామ్. సో ఎవ్రీ బిగ్ యాక్టర్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సముద్రకని గారు కానీ, మన సిద్దిక్ గారు కానీ, నాకు విశ్వంత్, చిత్రా శుక్ల, సురేష్ గారు, మన మహేష్, ఎవ్రీబడి అంటే అందరం ఫ్రెండ్స్ లాగా మేము బేసికలీ ఏంటంటే ఇది ఒక సినిమా లాగా అయితే మేము చేయలేదు. చాలా వరకు తిరుపతిలో షూట్ చేసాము, హైదరాబాద్లో షూట్ చేసాము. సో ఎవ్రీబడి అందరూ మన సినిమా అని చేశారు మేము. ఎవరు కూడా ఇది వర్క్, ఈ టైము, ఈ కాల్ షీట్కి రావాలి, కాల్ షీట్స్లో వెళ్ళాలి అని ఎవ్వరు చేయలేదు. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఇది అండ్ లక్ష్మక్క కూడా ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల ఇక మాకు థింగ్స్ ఈజియర్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ప్రమోషన్స్ చూసానండి, కొన్ని వీడియోస్ చాలా బాగున్నాయి. అండ్ అందులో మీరు కూడా చాలా ఈగర్గా పార్ట్ తీసుకోవడం అండ్ కాలేజెస్ కూడా వెళ్ళి చేశారు కదా. సో ఈ హోల్ ప్రమోషన్స్ ఐడియా ఎవరిది? ప్రమోషన్స్ లక్ష్మక్క దాంట్లో కింగ్ అండ్ క్వీన్ మ్యామ్. సో ఏంటంటే ఆవిడ నేను కూర్చొని డిస్కస్ చేశాము, ఇలా చేద్దామని వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. మ్యామ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు చాలా చాలా బాగా అనిపించింది చూడంగానే. అండ్ మీరు అన్నారు ఇందాక తమిళ్లో కాప్ కింద చేశారు అండ్ ఇందులో చేస్తున్నారు కదా. సో మీకు బాగా అనిపించింది ఏంటి ఈ స్టోరీ చెప్పంగానే? విచ్ ఎలిమెంట్ ఆర్ విచ్ పాయింట్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? One and only point
మోహన్ బాబు గారితో యాక్ట్ చేసే ఒక అవకాశం వస్తుంది అంది. దట్ వాజ్ మై 1-200 అదే దట్ వాజ్ మై రీజనింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ పైగా ఈ కథ నాన్నగారు తీసుకొచ్చారు నాకు. సో ఐ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్ దట్ he saw me in a certain way, in a certain role. So